ఎంతో పట్టుదలతో చదివి నవోదయ విద్యాలయంలో సీటు సాధించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశలు పెట్టుకున్న విద్యార్థినులు నవోదయ విద్యాలయంలో అడుగుపెడితే అక్కడ కొందరు కీచక ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిని వైస్ ప్రిన్సిపాల్ వెనకేసుకొచ్చారు. విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో జరిగింది. 2-3 సార్లు విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడంపై వైస్ ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. ఈ తతంగం బయటకు పొక్కకుండా సదరు వైస్ ప్రిన్సిపాల్ వారికి సహకరించాడు. ఇదే అదునుగా తీసుకుని ఇటీవల మరోసారి విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుల పనితీరుతో విసుగు చెందిన పేరెంట్స్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 4 ఉపాధ్యాయులను కర్ణాటకకు బదిలీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 4 టీచర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఎంతో పట్టుదలతో చదివి నవోదయ విద్యాలయంలో సీటు సాధించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశలు పెట్టుకున్న విద్యార్థినులు నవోదయ విద్యాలయంలో అడుగుపెడితే అక్కడ కొందరు కీచక ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిని వైస్ ప్రిన్సిపాల్ వెనకేసుకొచ్చారు. విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో జరిగింది. 2-3 సార్లు విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడంపై వైస్ ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. ఈ తతంగం బయటకు పొక్కకుండా సదరు వైస్ ప్రిన్సిపాల్ వారికి సహకరించాడు. ఇదే అదునుగా తీసుకుని ఇటీవల మరోసారి విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుల పనితీరుతో విసుగు చెందిన పేరెంట్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 4 ఉపాధ్యాయులను కర్ణాటకకు బదిలీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 4 టీచర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.